భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని అత్యవసరంగా ఢిల్లీకి పిలిపించారు. దీంతో పొత్తుల కథ త్వరలో తేలిపోబోతోంది అన్నటువంటి చర్చ నడుస్తోంది. ఆల్రెడీ ఫస్ట్ 175 అసెంబ్లీ నియోజకవర్గాలు అట్లాగే పార్లమెంటు నియోజకవర్గాలు 25కి కూడా ఎవరెవరు అప్లై చేస్తారన్నప్పుడు 2000 మంది అసెంబ్లీకి, 1000 మంది పార్లమెంట్కి అప్లై చేశారు. భారీ ఎత్తున కసరత్తు చేశారు. ఆ కసరత్తు ద్వారా ఒక కన్ఫర్మేషన్ క్రియేట్ చేసుకున్నారు. ఆ లిస్టు ఆల్రెడీ అక్కడికి చేరింది. ఇప్పుడు తాజాగా వచ్చేటప్పటికి స్పష్టతనిస్తూ ఏదైతే ఎవరెవరినైతే క్లియర్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడికి చేర్చేటటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. ఫైనల్ లిస్టుని తేల్చడానికి ఇక కసరత్తు జరగబోతుంది. 8వ తారీఖు 9వ తారీఖుకి ఫైనల్ లిస్ట్ చేర్చేటటువంటి పని జరుగుతోంది. ఈలోపుగా పొత్తులకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇప్పుడే అధిష్టానం తీసుకోవాలి. అందుకోసమే మాట్లాడటానికి పిలిపించారా పురంధేశ్వరిని. ఎందుకంటే ఆల్రెడీ ఓ పక్కన తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీటింగ్ అవ్వటం, ఇటు పక్కన వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎలర్ట్ అవ్వడం, ఇదంతా చూస్తుంటే సంథింగ్ ఏదో జరుగుతుంది అన్నటువంటిది. పురంధేశ్వరి ఢిల్లీ వెళ్ళడం ఆటోమేటిక్గా 100 రకాల చర్చలకు తావిస్తుంది.